నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత సైన్యం యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సియాల్కోట్ దగ్గరికి, పాకిస్తాన్లో ఉన్న సియాల్కోట్ బార్డర్ దగ్గరికి ఆర్మీ చేరుకుంది. కొన్ని పదార్థ దళాలు అక్కడ చేరుకొని యుద్ధ సన్నాహకాలు ప్రారంభించాయి. అవతల వైపు నుంచి సివిలియన్స్ వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు, దయచేసి మా జోలికి రామాకండి. బట్ డ్యూటీ ఈజ్ డ్యూటీ. వీళ్ళు తమ విద్యుత్ ధర్మంలో భాగంగా అక్కడికి చేరుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి ఇంకా ఒక హోప్ ఉంది. ప్రపంచ దేశాలు మొత్తం ఒకవైపు ఉన్న మా వైపు ఒక 5 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కదా పెద్దవి, అవి మమ్మల్ని ఈ యుద్ధం నుంచి గట్టెక్కిస్తాయని. అసలు ఏంటి ఉగ్రవాద సంస్థలు, ఎవరెవరు ఏ లక్ష్యంతో పెట్టుకున్నారు, వీటన్నిటి గురించి సమగ్రంగా మనం మాట్లాడుకుందాం. మొన్న పహల్గామ్ దాడికి తెగబడిన ఈ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పేర్లు మార్చుకున్నారు. జైషే మొహమ్మద్, అలాగే లష్కరే తోయిబా అంటే అవేవో తెలిసిపోతున్నాయి, ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అని తెలిసిపోతున్నాయని ఇంగ్లీష్లో సొగసుగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అని పెట్టుకున్నారు. ఆ పేరు టీఆర్ఎఫ్ 2019లో స్థాపించారు. అలాగే దీని వ్యవస్థాపకుడు షేక్ సజాద్ గుల్. నెక్స్ట్ కనుక చూస్తే ఈ పహల్గామ్ దాడికి మాస్టర్ మైండ్ అయితే హఫీజ్దే. అతను ఈ ఉగ్రదాడిలో కాశ్మీరీ వ్యక్తి పాల్గొన్నది ఆదిల్ హుస్సేన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ అయింది. ఇక నెక్స్ట్ కనుక చూస్తే 2018లో పాకిస్తాన్లో చదువుకోవటానికి వెళ్ళిన ఆదిల్ హుస్సేన్ తర్వాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో శిక్షణ పొందాడు. సో ఎట్లా పాకిస్తాన్ చేసుకుంటూ వస్తుందనేది ఉదాహరణ. నెక్స్ట్ 2024లో అక్రమ మార్గంలో భారత్లోకి ఎంట్రీ ఇచ్చాడు. టీఆర్ఎఫ్ టాప్ కమాండర్గా ఆరిఫ్ పనిచేశాడు. నెక్స్ట్ కనుక చూస్తే పహల్గామ్ ఉగ్రదాడిలో సులేమాన్, 2019 నుంచి ఉగ్రదాడులకు దిగుతున్న టీఆర్ఎఫ్. మొత్తం అంటే దాదాపు ఇవాళ నిన్న చరిత్ర అయితే కాదు. నెక్స్ట్ కనుక చూస్తే ఈ ఉగ్రదాడికి మొత్తం కర్త కర్మ క్రియ అంతా హఫీజే. పాక్లో ఉగ్ర శిక్షణ ఇచ్చి మరీ భారత్కి పంపుతున్న లష్కరే తోయిబా. అంటే ఒక రకంగా టీఆర్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లష్కరే తోయిబా. నెక్స్ట్ చూస్తే ఇక ఉగ్రవాద సంస్థ పేరు, అసలు ఇప్పటిదాకా ఈ టీఆర్ఎఫ్ని ప్రమోట్ చేస్తుంది కదా, లష్కరే తోయిబా. 1987లో దాని స్థాపన జరిగింది. హఫీజ్ మొహమ్మద్ సయీద్ అండ్ జాఫర్ ఇక్బాల్ వీళ్ళిద్దరూ దాన్ని స్థాపించారు. ఇందులో హఫీజ్ సయీద్ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. వీళ్ళు భారతదేశం మీద చేసిన దాడులు చూస్తే 2001లో భారత పార్లమెంట్ మీద దాడికి తెగబడ్డారు. సో హఫీజ్ సయీద్ అనేవాడు ఇప్పుడు వాడు కాదు, సిపాయిలు తిరుగుబాటు అప్పడవాడు. అప్పటి నుంచి ఉగ్రవాదంలో ఉన్నాడు, మునిగి తేలుతున్నాడు. 2008లో ముంబై దాడులు, ఇది కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ చూస్తే 2000 డిసెంబర్లో ఎర్రకోట మీద దాడి చేశారు వీళ్ళు. 2005లో ఢిల్లీలో బాంబు దాడులకు తెగబడ్డారు. అసలు వాళ్ళ కాన్స్టెంట్గా వాళ్ళ లక్ష్యం అంతా అంటే ఢిల్లీ బాంబే. నెక్స్ట్ చూస్తే 2007లో హైదరాబాద్లో బాంబు దాడులు, 2010లో పూణే బాంబు దాడి. హైదరాబాద్ బాంబు దాడి గురించి ఇక్కడ చెప్పాలి. దిల్సుఖ్ నగర్లో జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎంతోమంది పిల్లలు కూడా చనిపోయారు. చాలామంది ఏంటంటే వాళ్ళు రకరకాల అంగవైకల్యంతో వాళ్ళు దే లాస్ట్. చాలా మందికి అయితే ఐసైట్ పోయింది, పాక్షికంగా పోయిన వాళ్ళు ఉన్నారు, పూర్తిగా పోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ అంగవైకల్యంతో బాధపడుతూ ఉద్యోగాలకి చదువులకి పనికిరాని ఒక దుర్మార్గమైన దుస్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. 2010లో పూణే బాంబు దాడి తర్వాత నెక్స్ట్ చూస్తే వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి? కాశ్మీర్ని భారతదేశం నుంచి విడదీసి పాకిస్తాన్లో కలపటం. వీళ్ళకి అంటే వీళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళు వ్యారియర్స్, వీళ్ళ వెనక నడిపిస్తున్నది ఎవరనేది మనకు తెలుస్తూనే ఉంది. అసీం మునీర్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మొన్న ఒక అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చేసి దేశ యువతని రెచ్చగొట్టేసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఆఫ్ ది వరల్డ్గా, ఈవెన్ దావుద్ ఇబ్రహీం కన్నా ఇప్పుడు ఆయన కోసం ఎక్కువ తిరుగులాట మొదలైంది. యూనిఫామ్ వేసుకుని మరీ, ఆర్మీ యూనిఫామ్ వేసుకుని మరీ టెర్రరిస్ట్గా, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఎదిగిన ఆయన ఆచూకీ తెలియట్లేదు, కనబట్టలేదు. గూగుల్లో ఎతుకుతున్నారు, గ్రోక్లో ఎతుకుతున్నారు, ఎక్కడా కనిపించట్లా. నెక్స్ట్ చూస్తే జైషే మొహమ్మద్, ఇదొక మరొక ఉగ్రవాద సంస్థ. దీన్ని 2000లో స్థాపించారు. వ్యవస్థాపకుడు మసూద్ అజార్. వీరి ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు సాధారణంగా ఏంటంటే వీరి నాయకత్వంలో ఫ్లైట్స్ హైజాక్ చేయటం, ఎక్కువ కిడ్నాపులకు పాల్పడటం, మనిషి నచ్చకపోతే అక్కడెక్కడే చంపేయటం. సరే, నెక్స్ట్ చూస్తే 2019లో పుల్వామా దాడి, ఇది చాలా సంచలనం కలిగించిన అంశం ప్రపంచవ్యాప్తంగా. 2001లో భారత పార్లమెంటుపై దాడి, అక్కడ ఏం జరిగిందో అప్పుడు అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్
2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేశారు. ముందరే చెప్పినట్టు మసూద్ అజర్ లక్ష్యం వేరు. అతనేంటంటే మూడిట్లో శిక్షణ పొందాడు. జల మార్గంలో కానీ, వాయు మార్గంలో కానీ, రోడ్డు మార్గంలో కానీ ఎక్కడైనా సరే దాడి చేయడంలో అతను శిక్షణ పొందాడు. సో అందుకని ఇట్లాంటి వాటి మీద ఎక్కువ టార్గెట్ చేసి అతన్ని చేస్తూ వస్తున్నది ఎవరంటే యుఎస్ నేవీకి చెందిన సీల్స్. నెక్స్ట్ చూస్తే కాశ్మీర్ని భారతదేశం నుంచి విడదీసి పాకిస్తాన్లో కలపటం. చాలా శ్రమ పడుతున్నారు ఈ మసూద్ అజర్ కావచ్చు, అతను హఫీజ్ సయీద్ కావచ్చు. వీళ్ళ అంతిమ లక్ష్యం కాశ్మీర్ని తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలపటం. నెక్స్ట్ చూస్తే కనుక ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ 1999లో దీన్ని స్థాపించారు. స్థాపించిన వ్యక్తి టెర్రరిస్ట్ పేరు అబూ ముసబ్ అల్ జర్కావి. చూస్తున్నారు కదా ఎంత సుదీర్ఘంగా ఉందో ఆ పేరు. మనిషి కూడా అంత లోతైనవాడు. చాలా అంటే లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ దాడుల్లో వాళ్ళు ఏమన్నా ఎంతో కొంత మానవీయ కోణం చూపిస్తారేమో కానీ ఇతని గ్రూపు అలాంటిది ఏం లేదు. వీళ్ళు ఎక్కువ టార్గెట్ కూడా ఏంటంటే కేరళ నుంచి ఎక్కువ మంది యువతుల్ని, కేరళ దక్షిణాది రాష్ట్రాల నుంచి అడల్సెంట్ ఏజ్లో ఉన్న అమ్మాయిల్ని తీసుకెళ్ళి లోబరుచుకొని పెళ్లి పేరుతోటి మోసం చేసి తీసుకెళ్ళి అక్కడ వదిలేయటం, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో గడపటం, వాళ్ళని ఆ దేశంలోకి తీసుకెళ్ళి బానిసలుగా చేసుకోవటం. నెక్స్ట్ చూస్తే 2015లో వీళ్ళు పారిస్లో దాడులకు పాల్పడ్డారు. 16లో బ్రసెల్స్లో పేలుళ్ళకి పాల్పడ్డారు. నెక్స్ట్ 2017లో మాంచెస్టర్ అరేనా దాడిలో వీళ్ళు చాలా ఎక్కువగా ప్రపంచానికి తెలిసింది ఈ సంస్థ గురించి. 2019లో శ్రీలంక చర్చి మీద దాడుల ద్వారా మరోసారి లైమ్లైట్లోకి వచ్చారు. నెక్స్ట్ ఇండియాపై చేసిన దాడులు కనుక చూస్తే ఇక ఇంకో సంస్థ ఉంది, ఇండియన్ ముజాహిదీన్. ఇది 2003లో స్థాపించారు. దీనికి నెక్స్ట్ కనుక చూస్తే వ్యవస్థాపకుడు ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్, యాసిన్ భత్కల్, అబ్దుల్ సుభాన్ ఖురేషి, అమీర్ రజా ఖాన్, షేక్ సాదిక్ ఇస్రార్. నెక్స్ట్ 2007లో ఉత్తరప్రదేశ్లో బాంబు దాడులకు తెగబడ్డారు. 2008లో జైపూర్లో బాంబు దాడులకు తెగబడ్డారు. 2008 బెంగళూరులో వరుస పేలుళ్ళు. 2008 మళ్ళీ అదే సంవత్సరం అహ్మదాబాద్లో వరుస పేలుళ్ళు. అలాగే మళ్ళీ 2008లోనే ఢిల్లీ బాంబు దాడులు, 2010 పూణేలో బాంబు దాడి. సో కాన్స్టెంట్గా వాళ్ళ ఫోకస్ అంతా ఢిల్లీ, బాంబే అటువైపే ఉంది. నెక్స్ట్ కానీ చూస్తే 2010లో జమా మసీద్ మీద దాడి, 2010లో వారణాసిలో బాంబు దాడి. అచ్చంగా ఏంటంటే పిల్గ్రిమ్ సెంటర్స్, ఆధ్యాత్మిక కేంద్రాలు వాళ్ళవైనా సరే అక్కడ దాడి చేసి దాన్ని ఆ సాఫ్రాన్ టెర్రరిజం ఖాతాలోకి నెట్టేయడం అనేది వీళ్ళ లక్ష్యం. నెక్స్ట్ చూస్తే 2011 ముంబైలో వరుస పేలుళ్ళు, 2013లో బోధ్గయాలో పేలుళ్ళు, బీహార్. అంటే ఎక్కువ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అటువైపే, నార్త్ వైపే పెట్టుకున్నారు. అలాగే నెక్స్ట్ అల్ ఖైదా, ఆయనకి ప్రత్యేకంగా ఆయన బొమ్మేసి పేరు కింద చెప్పక్కర్లేదు. ఒసామా బిన్ లాడెన్ 1988లో దీన్ని స్థాపించాడు అల్ ఖైదాని. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే అమెరికాలో 2001 సెప్టెంబర్ 11వ తేదీన దాడులు, అంటే 9/11 అటాక్స్. ఇది చాలా ఫేమస్. ఆ రోజు ట్విన్ టవర్స్ని పేల్చేసి ఎలాంటి ప్రపంచ పోలీసుని గడగడలాడించాడు అతను. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ పోలీసే అతన్ని పెంచి పెద్ద చేసింది, తయారు చేసి పెంచి పోషించి అతనికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చింది. 2005లో జూలై 5న లండన్లో విధ్వంసం చేశారు. అంటే ఈ మోడస్ ఆపరెండి వేరుగా ఉంటుంది, వేరే దేశాల్లోనే ఎక్కువ, అమెరికా, లండన్. నెక్స్ట్కి వచ్చేప్పటికి ప్రపంచవ్యాప్తంగా మరెన్నో విధ్వంసక దాడులు. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని టెక్నాలజీ సాయంతో ఎలా ఎదగచ్చు, ఎలాంటి దాడులకు పాల్పడచ్చు. ఇక్కడ ఇతని గురించి చెప్పాలంటే యుఎస్ నేవీ సీల్స్ గురించి కూడా చెప్పాలి. సీల్స్ అంటే నేవీలోనే ఒక ప్రత్యేకమైన బృందం. అది సీ, ఎయిర్ అండ్ ల్యాండ్, సముద్ర మార్గంలో, వాయు మార్గంలో, భూమార్గంలో కూడా ఏకకాలంలో దాడులు జరపడంలో శిక్షణ పొందిన చాలా కఠినమైన, ఇంకా మాట్లాడితే క్రూరమైన ఒక వింగ్ అనమాట, ప్రభుత్వం కోసం పనిచేసే వింగ్ యుఎస్ నేవీ. వాళ్ళు ఇతన్ని టార్గెట్ చేసి మొత్తానికి క్యాప్చర్ చేసి షూట్ చేసి ఇతని శవం కూడా దొరకకుండా సముద్రంలో ఇసిరేశారు. వాళ్ళ ఆపరేషన్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ కనుక చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విధ్వంసక దాడులకి పాల్పడ్డారు. ఇంకా అల్ ఖైదా. నెక్స్ట్ సో అల్ ఖైదా గురించి చెప్పుకునే తర్వాత ఇప్పుడు మనం ప్రజెంట్ సబ్జెక్ట్లోకి రావాలి. ఇప్పుడు ఏంటి అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్ మంత్రులతో పాటు
అక్కడ మీడియా ఏం మాట్లాడుతుంది, అండ్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ ఆయనేం మాట్లాడాడు, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడలేడు. కారణం ఏంటంటే ఆయన్ని ఖైదు చేసి హాస్పిటల్లో చేర్చి వాళ్ళ బందీగా ఉంచుకున్నారు. రేపొద్దున అధికారాలు తనకున్న విస్తృత అధికారాలు ఉపయోగించి ఆయన అసలు అవకాశం ఉండదు పాకిస్తాన్లో. ఆర్మీయే అంతిమం. వాళ్ళు చెప్పినట్టే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నడుచుకోవాలి. బట్ ఎక్కడైనా సొంత తెలివితేటలు ఉపయోగించాలని చూస్తే ఇలాగే హాస్పిటల్ పాలు చేసి ఏదో ఒక రోగం అంటగట్టి మంచానికి కట్టేస్తారు. బయట ప్రపంచానికి ఏంటి, ఆయన హాస్పిటల్లో ఉన్నారు బాగోలేదని. వాస్తవంగా జరిగేది ఏంటంటే వీళ్ళు చేసే ప్రతి పనికి ఆయన సంతకం పెట్టించుకుంటూ ఉంటారు. జనరల్ యాహ్యా ఖాన్ దగ్గర నుంచి చూస్తే అయూబ్ ఖాన్ కావచ్చు, నెక్స్ట్ ఆయన జియావుల్ హక్ కావచ్చు, పర్వేజ్ ముషరఫ్, ఎవరైనా ఇంతే చేస్తారు. ప్రజాస్వామ్యం పేరుకే, పాలన మాత్రం కంప్లీట్గా సైన్యమే. మనం 197 దేశాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే ప్రపంచంలో. ప్రతి దేశానికి సైన్యం ఉంటుంది, కానీ సైన్యం కోసం ఒక దేశం ఉంది, అదే పాకిస్తాన్. దాన్ని జియోగ్రఫికల్గా అందరూ దాని దేశం అని అంటున్నారు కాబట్టి మనం కూడా అంటమే, కానీ అదొక అవుట్ఫిట్, టెర్రరిస్టుల తయారీ కేంద్రం. ఇలాంటి ఆర్గనైజేషన్లు పుట్టిస్తారు, దాన్ని పెంచి పోషించి ప్రపంచం మీదకి వదిలేస్తారు. వీళ్ళకి తోడు ఇప్పుడు ఏంటంటే హమాస్ కూడా వచ్చి కలిసింది. ఇజ్రాయెల్ నుంచి చేదు అనుభవం ఎదురైన తర్వాత వాళ్ళు పాకిస్తాన్ని శరణుజొచ్చి ఏదో మొత్తం 10 మంది మీ సంతోషం అని చెప్పేసి ఈ అల్ఖైదా దగ్గర, లష్కర్ తోయిబా దగ్గర వెళ్ళి చేరారు. వాళ్ళ సహాయం కూడా టెక్నికల్గా వాళ్ళు సౌండ్ కొంచెం హమాస్, ఎందుకంటే వాళ్ళు ఎదుర్కొన్నది ఇజ్రాయెల్ని. ఇజ్రాయెల్కి తెలియకుండా నేలమాళిగల్లో తవ్వుకుంటూ, సొరంగాలు తవ్వుకుంటూ వెళ్ళిపోయిన చరిత్ర హమాస్ది. వాళ్ళు అక్కడ ఓడిపోయి ఉండొచ్చు కాక తాత్కాలికంగా, బట్ వాళ్ళకు నమ్మకం ఉగ్రవాదం అనేది అమీబా లాంటిది, ఇటు నరిగితే అటు పెరుగుతుంది, అటు నరిగితే ఇంకా పైన పెరుగుతుందని. ఆ నమ్మకంతో వాళ్ళు ఈ సంస్థలన్నీ కలిసి వాళ్ళ ప్రత్యేకంగా చేసుకుంటున్న కార్యక్రమం ఏంటంటే పాకిస్తాన్కి యుద్ధ సహకారం అందించడం. ఆ సహకారం అందించడం, ఎందుకంటే పాకిస్తాన్కి ఏ దేశం రావట్లా, చైనా రావట్లా, టర్కీ వెనక్కి తగ్గింది. సో వస్తానన్న ఇద్దరు రాకపోవడంతో పాకిస్తాన్ బెంబేలెత్తింది. అండ్ యాజ్ ఇట్ ఈస్గా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే వాళ్ళకి 80% ఆయిల్ రిజర్వ్స్ అయిపోయినాయి, 20% వరకే ఉన్నాయి ప్రస్తుతం గ్యాస్ నిల్వలు. వాళ్ళు యుద్ధ ట్యాంకుల్లోకి డీజిల్ పోయించుకోవడానికి కోసం వెళ్తే కనుక హార్డ్లీ వాళ్ళకు వచ్చే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ వ్యవస్థలో వాళ్ళకి సరిపోయేది 3 రోజులకి మాత్రమే. 3 రోజులకు సరిపడా సరుకు మాత్రమే ఉంది వాళ్ళకి, ఫ్యూయల్. ఇక మిగిలిన నిత్యావసరాలు వారం రోజులకు ఉన్నాయి. మరోపక్క వాటర్ డిస్ప్యూట్ ఉంది. వాటర్ డిస్ప్యూట్ నేపథ్యంలో ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ప్రైమ్ మినిస్టర్ యాబ్సెన్స్లో ఒక సర్క్యులర్ జారీ చేసింది 4 రాష్ట్రాలకి, పంజాబ్, సింధ్, ఇలాగే మిగిలిన 2 రాష్ట్రాలు కూడా, బెలూచిస్తాన్ కూడా. మీలో మీరు నీటి సర్దుబాటు చేసుకోండి, మనం ఈ కొత్త కెనాల్స్ అలాగే కొత్త డ్యాములు కట్టే విషయంలో మనం లోగడ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం దృష్ట్యా అని చెప్పేసి. సరే, అదొక పంచాయతీ. ఇప్పుడు అది కాక వాళ్ళ పులి మీద పుట్టలాగా అక్కడికి వచ్చి పడింది ఏంటంటే వాళ్ళంతా వాళ్ళు తప్పుకున్నారు. దేని నుంచి? సిమ్లా ఒప్పందం నుంచి. సిమ్లా ఒప్పందంలో ఏం చేసుకున్నారు? భారతదేశం నుంచి 13,500 కిలోమీటర్ల భూభాగం తీసుకున్నారు. ఒప్పందం నుంచి వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి ఆ భూభాగం మనకు వచ్చేయాలి. అంటే లాహోర్ వరకు మనదే, అది చాలా క్లియర్. పీఓకే మనదే. కానీ అక్కడున్న న్యూసెన్స్ ఎలిమెంట్స్ కూడా మనవే అయి కూర్చుంటాయి. ఇప్పుడున్నది చాలక ఈ వ్యవహారం, ఈ విధ్వంసం చాలక ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా అడ్రస్ చేయాలి. అండ్ రెండోది, ఒక రిలీజియన్కి కన్ఫైన్ అయిపోయి చాలా మూర్ఖంగా దాని ప్రకారమే వెళ్ళే వాళ్ళ మైండ్ సెట్ని మార్చడం అంత తేలిక కాదు. ఇండియన్ ముస్లిమ్స్ అంటే కొద్దిగా సెక్యులర్ అట్మాస్ఫియర్లో పెరిగారు కాబట్టి వాళ్ళకి అంత ఛాందస భావజాలం ఉండదు. మతం మీద నమ్మకం ఉండటం వేరు, ఛాందస భావజాలం ఉండటం వేరు. సో ఇప్పుడు ఏంటి, ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసి దేశం మీదకి వదులుతారు. వదిలేప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ శిక్షణ ఏంటంటే కఠోరమైన శిక్షణ ఉగ్రవాదులకి. మీరు ఎట్టి పరిస్థితుల్లో విప్పకూడదు. వారం రోజులు మీకు మంచినీళ్ళు, ఫుడ్ లేకపోయినా మీరు సర్వే కావాలి. మీరు దాన్ని తగ్గట్టుగా బాడీని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, బాడీ కాన్స్టిట్యూషన్ అంతా మార్చుకోవాలి. అది వాళ్ళకి చెప్పేది. ఇది కాక ఇప్పుడు మొన్న జరిగిన డెవలప్మెంట్స్ చూస్తుంటే పాకిస్తాన్ మంత్రి ఆయన అత్తావుల్లా తరార్ ఆయన ఏం మాట్లాడాడంటే ప్రైమ్ మినిస్టర్ని ఉద్దేశించి, అయ్యా మీరు రెడీ అయిపోతున్నారు నరేంద్ర మోడీ గారి నుంచి, మేము పిల్లా జల్లా గెలవాళ్ళం, ఏదో మమ్మల్ని వదిలిపెట్టేయండి, ఎప్పుడు ఇంక మీ జోలికి రామ్, బుద్ధి అయిపోయిందని వేడుకుంటున్న పరిస్థితి. ఓపెన్గా వీడియోలోనే ఆయన వేడుకుంటున్నాడు. ఇంకొక ఆయన అబ్బాస్ అని రైల్వే మినిస్టర్ ఉన్నాడు. ఏంటి మిమ్మల్ని వేడుకునేది, మా దగ్గర 130 అణుబాంబులు ఉన్నాయి, ఒక్కొక్కటి 1 లక్షం వైపు గురిపెట్టి ఉన్నాయి, చాలా సీక్రెట్ ప్లేసెస్లో ఉన్నాయి, మేము మీకు చెప్పాను. నిన్ను ఎవడు అడిగాడు సీక్రెట్ ప్లేస్లో ఉన్నాయి? అణుబాంబులు అనేవి లౌకికంగా, అణుబాంబులు అనేవి చాలా స్ట్రాటజికల్గా, వ్యూహాత్మకంగా ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే పెడతారు. నువ్వు చెప్పకపోయినా మా రాడార్లు చెప్పేశాయి ఎక్కడున్నాయో అబ్బాసి. ఇంకొక ఆయన వస్తాడు, రక్షణ మంత్రి, ఆయన
ఆ, ఖవాద్ ఆసిఫ్ ఆయనే ఉంటాడు, ఈ దరిద్రం ఈ చండాలం మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, ఇవాళ కొత్త ఏం కాదు కదా అని. ఏది ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం అనేది మాకేం కొత్త కాదు కదా, ఇవాళ ఏంటి మీరు ఆశ్చర్యం కడుగుతారు, మేము ఎప్పుడు యూకే యూఎస్ నుంచి వాళ్ళకి సాయం చేయడం, ఇంకా 2-3 కంట్రీలకు సాయం కూడా చేసామే, మేము ఉగ్రవాదిని తయారు చేసి పంపించామే, ఇవాళ ఏంటి మీరు కొత్తగా చెప్తున్నారంటాడు ఆయన. మరి ఏ ఇన్ఫ్లుయెన్స్లో రాత్రి 9 తర్వాత 8 తర్వాత జనరల్గా కంట్రోల్లో ఉండరు కదా, నిజం చెప్పేశాడు. పోనీ ఇవన్నీ కలిసి జనరల్ మునీర్కి చెప్పుకుందామని లెఫ్టినెంట్ కర్నల్ అఘోరి లెఫ్టినెంట్ కర్నల్ ఆయన బుఖారీ ఆయన ట్రై చేస్తుంటే ఆయన దొరకట్లేదు. ఆయన జనరల్ మునీర్, ఆర్మీ చీఫ్ జనరల్ మునీర్ దొరకట్లేదు. ఆయన పారిపోయాడని కొందరు, లేదు బంకర్లో దాక్కున్నాడని కొందరు, లేదు విహారయాత్ర కోసం పెళ్ళాం బిడ్డలు తీసుకుని ఇంగ్లాండ్ తర్వాత స్కాట్లాండ్ అటు వెళ్ళాడని కొందరు. ఎవరు ఏది కన్ఫర్మ్ చేయట్లా. ఇవన్నీ ఇట్లా ఉంచితే సడన్గా ఏంటంటే కొన్ని ట్వీట్లు వస్తున్నాయి, పిఓకే రిలీజ్ చేసినట్టుగా కొన్ని పాకిస్తాన్ రిలీజ్ చేసినట్టుగా, కొన్ని పాకిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసినట్టుగా. ఘనమైన జనరల్ మునీర్ గారికి మేము రాసుకుని విన్నపము, మొత్తం 250 మంది ఆఫీసర్లు, ఒక 1200 మందికి పైగా ఎన్లిస్టెడ్ మెంబర్స్ వీళ్ళు రాజీనామా చేశారు. కుటుంబ కారణాలు రీత్యా ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఊరుకోవట్లేదని చెప్పేసి రాజీనామాలు చేశారు. కొందరైతే వెక్కి ఏడుస్తూ వచ్చి ఆఫీస్కి వచ్చి రాజీనామాలు సమర్పించి, దండమయ్య మేము ఇంకా పనిచేయము, యుద్ధం ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఎవరి మీద చేస్తున్నావో తెలియదు, ఎండ్ రిజల్ట్ మాత్రం తెలుసు, ఎందుకంటే మేము పోతాం ఖచ్చితంగా ఆ యుద్ధంలో పాల్గొంటే, ఈసారి భారత్ వదిలిపెట్టదు అనే అవగాహన చిన్న స్థాయిలో ఉన్న సైనికుడు కూడా పాకిస్తాన్ ఆర్మీకి చెప్పగలిగాడంటే, మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి తెలియట్లా ఆ విషయం. వాళ్ళు ఏమంటారు, ఎంతసేపు పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, మీకు పాకిస్తాన్ మీద ఇష్టం ఉంటే అయ్యా దయచేసి వెళ్ళిపోండి 2 చేతులు జోడించి చెప్పాడు ఆయన. మిమ్మల్ని ఆపలేదే, మీరు వెళ్తానంటే బార్డర్ దాకా కూడా వెహికల్ పెట్టి పంపిస్తాడు ఆయన. సో ఆయన అనవసరంగా నిందించమాకండి. మీకు ఆ కమిట్మెంటు, మీకు దేశం పట్ల ఆ శ్రద్ధ భావన అవన్నీ ఉంటే మీరు సవ్యంగా మాట్లాడతారు. సో ఇంకా ట్రీటీ దగ్గరకు వచ్చాం, వాటర్ ట్రీటీ, ఇండస్ వాటర్ ట్రీటీ దగ్గరకు వచ్చి చూస్తే కనుక ఒప్పుకున్నది ఏంటి, మన సింధుతో పాటు ఇంకొక 2 నదులు పారతాయి, టిబెట్లో పుట్టి బోయా జమ్మూ కాశ్మీర్ మీదుగా కిందకి వెళ్తాయి. వాళ్ళు చేసుకున్న అప్పట్లో ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్కి 80% జలాలు అప్పటి మాన్య గౌరవశ్రీ ప్రధాని పెద్దలు పూజలు గౌరవనీయులు వారు ఇచ్చేశారు. 80% జలాలు ఏం కాదు, 80 తీసేసుకోండి, మేము 20% చాలు మాకని. పోస్ట్ ఇండిపెండెన్స్ మనకు మారుతున్న పరిస్థితులు, జియోగ్రఫికల్గా చేంజ్ అవుతున్న కండిషన్స్ చూస్తే 80% నీళ్ళు ఇవ్వటం అంటే అంతకన్నా రాచకం ఉండదు. సో దాని నుంచి మేము వైదొలుగుతున్నట్టు భారత ప్రభుత్వం చెప్పింది. దాని మీద పాకిస్తాన్ మాట్లాడుతుంది, మీరెట్లా వెళ్తారు అంతర్జాతీయ న్యాయసూత్రాలు, న్యాయం ధర్మం లేనివాడు నువ్వు మాట్లాడటం ఏంటి అంతర్జాతీయ న్యాయసూత్రాల గురించి. పొద్దున్న లేస్తే పక్కడింట్లో పొగబెట్టాలి, మన ఇంట్లో పరవాన్నం జరుగుతున్నా పక్కడింటికి వెళ్ళి కన్నం వేసి పచ్చడి మెతుకులు తినాలనే ఒక దుర్మార్గమైన భావజాలం ఉన్న ఈ కంట్రీ, సారీ టు సే కంట్రీ కూడా కాదు, ఒక అవుట్ఫిట్, వాళ్ళు దేనికి ఫిట్ కారు ఇంత క్లియర్గా. ఇప్పుడు 80% జలాలు మనం ఆపుకున్న ఏ అంతర్జాతీయ న్యాయస్థానాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే అది ఒక ఉగ్రదేశం, మన మీద దాడికి పాల్పడాల్సిందిగా చెప్పింది సాక్షాత్తు ఆర్మీ జనరల్. ఆయన జిహాదీనో ఇంతకుముందు ఐఎస్ఐ డీజీగా ఉన్నారు, డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అలా ఉన్నా చెప్పినా ఏదో ఒక అర్థం ఉండేది. సివిల్ డ్రెస్ చేసుకుని మరీ చెప్పాడు ఆయన. మరి ఇన్ని చేసిన తర్వాత ప్రస్తుతం ఆయన దాక్కున్న తర్వాత వాళ్ళని గైడ్ చేసే ఫోర్స్ ఎవరు, ఆయన లెఫ్టినెంట్ జనరల్ బుఖారీ. ఆయన ఏంటంటే కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని అంగీకరించడానికి కూడా పాక్ ఆర్మీ ఒప్పుకోవట్లా. సో పాక్ ఆర్మీలో అంతర్యుద్ధం, పాకిస్తాన్లో అంతర్యుద్ధం, 2 వేరువేరండి. ఆర్మీలో అంతర్యుద్ధం జరుగుతుంది, కుమ్ములాట, నువ్వు జనరలా నేను జనరలా అని. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. మరోపక్క భారతదేశం నుంచి యుద్ధ ట్యాంకులు వచ్చేస్తున్నాయి. మనం కరెక్ట్గా ఒక యుద్ధ ట్యాంక్కి సరిపడా ఫ్యూయల్ కూడా మన దగ్గర లేనప్పుడు, ఎందుకంటే రోజుల తరబడి సాగే పోరాటం ఇది, ఓవర్ నైట్ టైం అయిపోదు. మీరేదో ధ్వంసం చేయాలని చూస్తారు, యువతల నుంచి భారత్ కూడా ధ్వంసం చేయాలని చూస్తుంది. ఇలాంటి రకరకాల పెచ్చవేషాలని మీ వైపు నుంచి ఎక్కువగా ఇనిషియేట్ చేస్తారు. కానీ భారత్ సంయమనం పాటించి అదును చూసి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొడుతుంది. ఓవరాల్ పిక్చర్లో మీరు సిమ్లా అగ్రిమెంట్ ప్రకారం మీరు 13,500 ఎకరాలు పాకిస్తాన్ వెనక్కి ఇచ్చేయాలి, అంటే అప్ టు లాహోర్ ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ ఈ పిఓకేలో మ్యాక్సిమం భాగం అంతా కూడా మనకే వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రశ్నల్లో ఏంటంటే, ఒకవేళ నిజంగా మనం అడంగానే ఇచ్చేస్తే మళ్ళీ దాంట్లో తయారయ్యే ఉగ్రవాద మోకలను చంపడానికి మళ్ళీ ఇంకో సిట్లు ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలి. సరే, ఎనీహో దొరికినట్టు వేసేస్తే
న్యూసెన్స్ ఉండదు, అట్లీస్ట్ ఫర్ సమ్ టైం. ఇది ఒక ఇందాక చెప్పా కదండి, ఒక అమీబా లాంటిది ఉగ్రవాదం. ఒక చోట నరిగితే ఇంకో చోట పెరుగుతుంది. అదేం సిగ్గుపడదు, మొహాటపడదు. సో మనకి అమీబాలు కావాలా, ఖచ్చితంగా మనం ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరుకోవాలా అంటే అలా కోరుకునే పని అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్పష్టంగా చెప్పింది. వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇచ్చింది, ఇవ్వటానికి ఎక్కువే ఇచ్చింది. ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళకి చేస్తూ వస్తున్న సహాయాన్ని వాళ్ళు మర్చిపోతూ వస్తున్నారు. ఈ ఓవరాల్గా ఈ 5 ఉగ్రవాద సంస్థలు ఎంతగా వచ్చి పాకిస్తాన్కి సహాయపడినా ఒక్కరోజు బ్యాటిల్ కూడా గెలిచే పరిస్థితి లేదు. అనైతిక మార్గాలు ఎంచుకుంటారు వాళ్ళు. ఖచ్చితంగా అనైతిక మార్గాల ద్వారా ఎంట్రీ తీసుకునే వ్యక్తుల్ని ఇచ్చే సంస్థల్ని ఇవాళ మానిటర్ చేయడం మొదలెట్టాలి. ఇప్పటికే సగం జల్లెడ పట్టింది కేంద్ర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో అటు ఇటు. సో ఈ అనాధికృత ఎంట్రీలన్నింటినీ ఆపేయటానికి కావాల్సినంత సమాయత్తం చేసుకున్నారు. డోర్స్ క్లోజ్ అయినాయి, వార్ మొదలైంది. వార్ మొదలైన తర్వాత సమాధానం వార్లోనే దొరుకుతుంది. సో ఇదండి ఉగ్రవాద సంస్థలు, వాటి వ్యవస్థలు, వాటిని స్థాపించిన వాళ్ళు, వాళ్ళ కార్యకలాపాలు. అండ్ వీటిలో అదనంగా మనం చెప్పుకున్నది ఏంటంటే ఐసిస్తో పాటు హమాస్ ఈ నలుగురికి జేజమ్మ లాంటిది. అది వాళ్ళు దే వర్ ట్రైన్డ్ ఇన్ సచ్ ఎ మేనర్ టు లివ్ ఫర్ అట్లీస్ట్ 1 month వితౌట్ హ్యావింగ్ ఫుడ్ అండ్ వాటర్. అంతటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు హమాస్ వాళ్ళు వచ్చి వీళ్ళతో చేతులు కలిపారు. ఆ లీడర్లు చనిపోయినా వాళ్ళ ఫాలోయర్స్ ఈ సంస్థల్ని నడిపిస్తున్నారు. కాబట్టి జనం అప్రమత్తంగా ఉండాలి. మోదీ గారు ఉన్నారు, మనకి ధైర్యమే. మోదీ గారి సైన్యం పనిచేస్తుంది, ధైర్యమే. బట్ ఎల్లవేళలా ఏంటంటే మనం కనిపెట్టుకొని ఉండాలి. అది ఈ వార్కి ముందస్తు హెచ్చరిక.